హాయ్ అండి అందరికి. ఈరోజు నా చిన్న కూతురు వచ్చింది. చికెన్ తన చేత చేపిస్తున్నాను, చూసేద్దామా? హాయ్ చెప్పు. హాయ్. చూడండి, ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూస్తుంది. వంటల్లో చాలా ప్రాపర్గా చేసిద్ది అనుకోండి, నేను అలా కాదు. చూడండి, పెద్ద ఉల్లిపాయలు చిన్న సైజువి 4 కట్ చేసుకుందాం. అమ్మా పెట్టాడా అని అదిగోండి, పచ్చిగానే ఉంది ఉల్లిపాయ, కరివేపాకు వేసేస్తుంది. చూసారుగా, ఇప్పుడే ఇంకా ఆగల, కొంచెం ఆగాలి. పచ్చిమిరపకాయలు వేసింది, ఉల్లిపాయలు కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు వేసిందండి. కొంచెం బాగా ఏగాలన్నమాట. ఇదిగోండి, నిమ్మకాయ పులిహోర చేశారు ఉదయాన్నే. వాళ్ళందరూ తినేశారు, నా కోసం ఉంచారు. నేను తింటున్నా నిమ్మకాయ పులిహోర అండి. నాకు పెద్దగా ఉండదు, మా ఆయనకైతే చాలా ఇష్టం నిమ్మకాయ పులిహోర. అయినా చాలా బాగా చేశారు. ఇద్దరు చేయబడిందిలేండి. ఇది కూడా అని అది కూడా వేయాలని అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకొని మరీ చేశారు. పోతే చికెన్ చేస్తుంది, మాడిందేమోనని చూడటానికి వెళ్ళాను అనమాట. ఆ లోపలే మా అమ్మాయి వచ్చేసింది. చూసారుగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఏగిపోయింది. ఇప్పుడు దగ్గర 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. అసలు ఏదో పని మీద హైదరాబాద్ నుంచి అల్లుడు, కూతురు, మనవరాలు వచ్చారండి. ఇంకా మరి పని ముగించుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్తారో తెలీదు. వచ్చింది కదా అని ఇంకా బిర్యానీ అవి చేసుకుందామని చేసుకుంటున్నారు. వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తర్వాత టమాటా ముక్కలు. నేనైతే చికెన్లో ఎక్కువ టమాటాలు వేస్తాను, అందుకే కట్ చేశాను అన్నమాట. కానీ మా అమ్మాయి కొంచెమే వేసింది, కేజీన్నరకి. అది మా అమ్మాయికి నాకు తేడా. ఇదిగోండి, వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేస్తుందండి. 2 కాయలు కట్ చేసినంతయే వేసింది. నేను అవన్నీ వేస్తుందేమో అనుకున్నా. నేనైతే కేజీన్నర కదండి, వేసేస్తా. మా అమ్మాయి అయితే 2 కాయలు కట్ చేస్తే అన్ని ముక్కలు అవుతాయి అంతే వేసింది. సర్లే, తన స్టైల్లో తను చేయనీలే, చేస్తానని వచ్చింది కదా అందుకని. తర్వాత కొంచెం పసుపు. టమాటాలు కూడా మగ్గిపోయాయి. తర్వాత కొంచెం పసుపు వేసింది. చూసారా, చికెన్ వేసేసింది, అందులో కొంచెం పెరుగు వేసింది. అయితే నేను బయటికి వెళ్ళి ఎవరు పిలిస్తే వెళ్ళానండి. ఈ లోపల టక్కున చికెన్ వేసేసింది. ఏందమ్మా అంటే, అయ్యో మర్చిపోయాను మమ్మీ నిన్ను పిలవడం. నాది తొందరగా అయిపోవాలన్న ఉద్దేశంతో చకచకా చేసేస్తున్నాను అని అనేసింది. సరేలే అని చెప్పి ఇంకా అదేనండి, టమాటా కూడా మగ్గిపోయాక పసుపు వేసింది కదా, దాని తర్వాత చికెన్ వేసింది అనమాట. పెరుగు చిన్న ప్యాకెట్లు 2 వేసింది. పెరుగు వేసాక ఇదిగోండి పసుపు, పెరుగు, టమాటా అంతే. నీళ్ళు చూడండి బాగా ఊరిపోయి ఉడికిపోయింది. ముక్కలు కొంచెం సిమ్లో పెట్టినట్టుంది. అదిగోండి, ఉడికిపోయింది బాగా. ఇక మరి ఇంకే తర్వాత ఏమేసిద్దో చూద్దాం. మేమైతే నీళ్ళు పోయలేదండి, వాటర్ చూడండి ఎట్టా ఊరాయో. ఇంక ఇప్పుడు అది కొబ్బరి ముక్క, మరి జీడిపప్పులు, బాదం పప్పు, చెక్క, లవంగ, యాలకులు
ఇవి మొత్తం మిక్సీ పట్టిందండి. మిక్సీ పట్టి ఇప్పుడు వేసింది. సగం బడ ఉడికిపోయాయి అన్నమాట ముక్కలు. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేయొచ్చు కదా అంటే అడుగంటిపోయి ఉడకదు మమ్మీ, అందుకని నేను ఇలా చేస్తాను అనింది. సరే మంచిదే, పైగా ఇప్పుడు నీళ్ళు ఊరేగా దాంతోపాటు బాగా ఉడికిపోయిద్ది. చూసారా, వాటర్ చాలా వరకు ఇంకిపోయాయి. ఇప్పుడైతే కారం వేస్తుందండి. అది కొంచెం మంటని తక్కువేయమన్న. కారం తర్వాత ఇది గరం మసాలా ప్యాకెట్ అండి. మా అమ్మాయి అది వేసిద్దంట. నేనైతే చెక్క లవంగాలు గరం మసాలా లాగా చేసుకొని వేసుకుంటా. ఇదిగోండా ధనియాలు జీలకర్ర పొడి. చూసారా, ఆయిల్ తేలింది, చక్కగా ఉడికిపోయింది. పోతే వాటర్ మాత్రం పొయ్యాల్సిందే అని చెప్పింది. సరే, ఒక గ్లాసు, మళ్ళీ రెండో గ్లాసు. ఇంక చాలు మమ్మీ, ఇంక అన్నీ వేసేసినట్లే. పోతే కొంచెం బాగా ఉడకాలి, ఉడికితే బాగుంటుంది అని చెప్పింది. కానీ నా చిన్నపిల్లకి నేను వంటే నేర్పలేదండి. పెళ్ళయ్యాక తను ఎలా నేర్చుకుందో నాకే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి అయిపోయింది. కొత్తిమీర లాస్ట్లో వేస్తుందేమో. చూడండి, చాలా చాలా బాగుంది కదా. నాకైతే నచ్చేసిందండి. తింటంటే భలే రుచిగా ఉందనుకోండి. మా అమ్మాయి చేతి వంట.